నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బడ్జెట్ ఫ్రెండ్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుండే విధంగా జనగామ టౌన్కి అతి దగ్గరలో ఒక బ్యూటిఫుల్ వెంచర్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్, కంపెనీ డీటెయిల్స్ అండ్ ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. వెంచర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా జనగామ టౌన్కి సంబంధించినటువంటి బోర్డు కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న రోడ్ వచ్చేసి జనగామ టౌన్కి వెళ్తుందండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ వెళ్తే మనకి కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది. అండ్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్తే మనకి జనగామ బస్ స్టాండ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వెంచర్ దగ్గరికి వెళ్ళేసి వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వెంచర్లో వర్క్ చేస్తున్నటువంటి డైరెక్టర్ అయినటువంటి కాకులారపు రామ్ గారి దగ్గర డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హైవే రోడ్ కవర్ చేసుకొని మనం ఇప్పుడు వెంచర్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ వెంచర్ యొక్క ఆర్చ్ అన్నది ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ గవర్నమెంట్ రోడ్ కి ఫేసింగ్ అయి ఉంటుంది. అండ్ ఈ రోడ్ ఏదైతే చూపిస్తున్నామో జనగామ టౌన్ నుంచి కల్లెం టెక్స్టైల్ పార్క్ కి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు. సో ఇక్కడ నుంచి మనం ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళినట్లయితే కల్లెం టెక్స్టైల్ పార్క్ ఉంటుంది. సో కల్లెం టెక్స్టైల్ పార్క్ టు జనగామ కనెక్టివిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ రోడ్కి వెంచర్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది రాబోతుంది. అండ్ ఏదైతే చూపిస్తున్నామో ఇక్కడ నుంచి మనము వెంచర్ లోపలికి వెళ్తాము. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి నేమ్ బోర్డ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఆల్రెడీ ఎల్పీ నెంబర్ రావడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వెళ్ళేసి వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. బ్యూటిఫుల్ వెంచర్కి రావడం జరిగిందండి. బ్యూటిఫుల్ వెంచర్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఏదైనా మన పిల్లలకి అండ్ మన చిల్డ్రన్స్కి ఏదైనా ఆస్తులు ఇవ్వాలంటే ఒక మంచి ఎడ్యుకేషన్ అండ్ మంచి హెల్త్ అండ్ దాంతోపాటు ఏదైనా కొంత ఆస్తి అంటే ఈరోజు మనము ఎకర్స్లో కొనలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన గ్రాండ్ ఫాదర్స్ కానీ మన ఫాదర్స్ కానీ ఒక 20 ఇయర్స్ బ్యాక్ అండ్ 30 ఇయర్స్ బ్యాక్ ఎకర్స్లో ల్యాండ్స్ కొని వాళ్ళ పిల్లలైనటువంటి మన లాంటి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి గిఫ్ట్గా ఇచ్చారు. సో మనము మన పిల్లలకి ఏం గిఫ్ట్ ఇస్తున్నామంటే అట్లీస్ట్ ఒక 150 గజాల ఫ్లాటు లేదంటే ఒక 200 గజాల ఫ్లాట్ అనేది మనము మన పిల్లల ఫ్యూచర్ గురించి మనం ఒకటి మంచి గిఫ్ట్ అనేది ఇవ్వబోవచ్చండి. సో గిఫ్ట్ కింద ఇచ్చేందుకు వీలయ్యే విధంగా అండ్ అలాగే సూటబుల్ అయ్యే విధంగా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి హిల్ కౌంటీ ప్రాజెక్ట్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క సైజు అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి సీనియర్ డైరెక్టర్ అయినటువంటి కాకులారపు రామ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీ యొక్క గుడ్ నేమ్ అండ్ మన కంపెనీ యొక్క డీటెయిల్స్, ఈ వెంచర్ ఎన్ని ఎకర్స్లో డెవలప్ చేయడం జరిగింది అండ్ ఎలాంటి అప్రూవల్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ ఏందన్నది మన వ్యూవర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ విజయ్ గారు, మీరు చెప్పినట్టుగానే 20 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ ఎకర్స్ లో కొనే పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు మనం ఎకర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి లేదు. సో మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఓకేనా, ఎవరైతే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసము మా సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుంచి వచ్చినటువంటి నెంబర్ 1 వెంచర్ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇంత ముందుకు ఎలాగైతే మనం చెప్పుకున్నట్టుగా ఎకర్స్ లో కొనలేకపోయాము అని బాధపడే వాళ్ళ కోసమే వచ్చినటువంటి వెంచర్ అన్నమాట ఇది. ఇక్కడ మనం గజం వచ్చేసి ఓన్లీ 8,000 రూపీస్ మాత్రమే చెప్తున్నాము. ఇక్కడ 120 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 120 స్క్వేర్ యార్డ్స్ 240 స్క్వేర్ యార్డ్స్ ఇలా మనకి స్టార్ట్ అయిపోతుంది. అండ్ అప్రూవల్స్ మనం చూసుకుంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫార్మ్ లైన్ లేఅవుట్స్ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు బయట. సో మనం మాత్రము ఖచ్చితంగా డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ తీసుకొస్తున్నాం. ఇక్కడ మనము ఆల్రెడీ మనకి ఎల్పీ నెంబర్ వచ్చింది అండ్ రేర్ నెంబర్ కూడా వితిన్ 1 వీక్ లో రాబోతుంది అన్నమాట. సో ఇది మనకి 13th అంటే ఈ మంత్ 13th అంటే వచ్చే ఆదివారం మనం లాంచింగ్ చేయబోతున్నాము. భారీ ఎత్తున లాంచింగ్ చేయబోతున్నాము. ఒకే రోజు అన్ని ప్లాట్స్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. ఎందుకనంటే ముఖ్యంగా మనం ప్లాట్ తీసుకోవాలంటే లొకేషన్ హైలైట్స్ బాగుండాలి అండ్ లీగాలిటీ బాగుండాలి అండ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండాలన్నమాట. అవునండి. సో ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే లొకేషన్ డీటెయిల్స్ అన్నారో ఈ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రీజన్ ఏంటి అండ్ మీరు వచ్చేసి జనగామ టౌన్ దగ్గరలో ఉందని చెప్పారు కాబట్టి మరొకసారి మన వ్యూవర్స్ గురించి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ అండ్ వెంచర్ లో ఉన్నటువంటి పర్టికులర్ రోడ్స్ ఎన్ని ఫీట్స్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ లైక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ
ప్రతి ఒక్క విషయము క్లియర్ గా మన వ్యూవర్స్ గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ అండి. సో మనం ఏ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లాట్ సంబంధించి లొకేషన్ అలర్ట్ చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగానే ఇది మనకి కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ అని చెప్పేసి ఈ వెంచర్ నుంచి కేవలం 5 minutes మనం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. సో మనం ఈ వెంచర్ నుంచి జన్గామ్ టౌన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం కేవలం 2.5 kilometers దూరంలో మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే మీరు చూసుకుంటే కొత్త కలెక్టర్ ఆఫీసు అండ్ కొత్త టౌన్ జన్గామ్ అనేది, సో అక్కడ నుంచి 2.5 kilometers మాత్రమే ఈ వెంచర్ ఉంటుంది. అందులో భాగంగా మీరు అడిగినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి బీటీ రోడ్స్ మనం ఇవ్వబోతున్నాము. 33 feet రోడ్స్ అండ్ 40 feet రోడ్స్ అనేది ఇందులో మనం ఇవ్వబోతున్నాము. అండ్ పార్కులు, ఓపెన్ స్పేస్ అండ్ 120 square yards స్టార్టింగ్ ఇక్కడ ఉంటుందన్నమాట. 120 square yards, 240 square yards అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఆర్చ్ కూడా పెద్దగా ఇక్కడ 60 feet రోడ్ పైన రాబోతున్నది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ 120 square yard ఉందంటే ఒక 10 lakh బడ్జెట్ లో మీరు ఫ్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్, 9,60,000 rupees కే 120 yards ప్లాట్. 9,60,000 కి ఒక ఫ్లాట్ అనేది రావడం చూస్తున్నారు కదండి. ఎవరైతే మీ పిల్లల యొక్క మంచి భవిష్యత్తు గురించి ఒక చిన్న ఫ్లాట్ అయినా కొందాం అనుకున్న వాళ్ళ గురించి, దట్టు మనకి అప్రూవ్డ్ ఉన్నటువంటి వెంచర్లో డిటిసిపి వెంచరు అండ్ జన్గామ కలెక్టరేట్ ఆఫీస్కి ఎగ్జాక్ట్గా 2.5 kilometer డిస్టెన్స్ అండ్ ఏదైతే వరంగల్ హైవే రోడ్ ఉందో, సో ఈ రోజు నాడు వరంగల్ హైవే గురించి మాట్లాడుకున్నట్లయితే మన తెలంగాణలోనే సెకండ్ సిటీ అండి. ఇక్కడ వచ్చేసి వరంగల్ సిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ సిటీ ఉంటుంది. రెండు పెద్ద సిటీలను కలుపుతున్నటువంటి ఏకైక మన ఏదైతే జాతీయ రహదారి ఉందో ఈ రోడ్కి కేవలం 2.5 kilometer డిస్టెన్స్ అండ్ అది కూడా మనకి కళ్యాణ్ టెక్స్టైల్ ఏదైతే రోడ్ కనెక్టివిటీ అవుతుందో దానికి ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ అండి. ఎక్సలెంట్ వెంచరు. ఇక్కడ రేట్ వచ్చేసి మనకి పర్ స్క్వేర్ యార్డ్ 7,999 మాత్రమే కోట్ చేస్తున్నారు. అంటే 8,000 rupees చెప్తున్నారు. మినిమం ప్లాట్ వచ్చేసి మనకి 120 గజాల్లో ఉంది కాబట్టి 9,60,000 రూపాయలకి ఇక్కడ ఫ్లాట్ అనేది రాబోతుంది. అండ్ వచ్చే ఆదివారం అంటే 13వ తారీఖు నాడు వెంచర్ అనేది లాంచింగ్ చేస్తున్నారండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. సార్ దగ్గర మాట్లాడి ఈ వెంచర్ లాంచింగ్ రోజు విజిట్ చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఫ్లాట్ను బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.